మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు యూత్లు పెద్దలు క్రీస్తుశేషులు ఎండపల్లి రామారావు గారి ఈ కార్యక్రమం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ గ్రామస్తులందరూ ముక్త కంఠంతో అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించారు. దానికి మెయిన్ కారణం ఆయన స్వశక్తితో ఎక్కడో 70-75 నిడుదూరు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి మైగ్రేట్ వచ్చి ఇక్కడ గ్రామమే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో కూడా అల్మారి ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన జీవితాన్ని ధన్యజీవిగా అలగించారు. 1981-88లో సర్పంచ్గా కార్యక్రమంలో నిరంతరం ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా గ్రామమే అభివృద్ధికి పదంలో నడిపిస్తూ అక్కడ ఒక శివాలయం కట్టితే ఈ గ్రామం చుట్టుపక్కల అంతా సుశుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక శివాలయం కూడా నిర్మించడం జరిగింది. తర్వాత కాలినడకని మరి కాశీ ఒకసారి కాదు 6 సార్లు శివాలయం నడిచి వెళ్ళిన చుట్టుపక్కల మనకు తెలుసున్న వ్యక్తుల్లో నాకు ఏకైక వ్యక్తి అని భావిస్తున్నా. అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక విధంగా ఆక్వా రంగంలో కూడా మేమందరూ 80-81లోనే ఆక్వా రంగంలోకి వచ్చాం. ఈయన ఈ ఆక్వా రంగంలో కూడా తన అనుభవాన్ని క్రోడీకరించి ఆయనకున్న పాత టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని ఆ ఆక్వా రంగాన్ని వాళ్ళ కుమారులతో కలిసి చేయడం జరిగింది. వ్యక్తి ఎంతో అందరి మన్ననలు పొంది రామారావు గారి ఆ చిరునవ్వు, ఆయన పలకరింపు, ఆయన ఆప్యాయత ఈ గ్రామమే కాకుండా మా బంధుత్వాలు మేమే కాకుండా అందరినీ కూడా ఆయన రామారావు అంటే ఇవాళ ఆయన చేసిన ఈ రోజు కార్యక్రమం ఒక మంచి పెద్ద పెళ్లి కార్యక్రమం లాగా జరిగిందంటే ఆయన మీద ప్రజలకు ఉన్న అభిమానం, ఆదరణ దానికి నిదర్శనం. అటువంటి వ్యక్తి మనందరి మధ్య లేకపోయినా మన చుట్టూ పయనించి మనం చూస్తూనే ఉంటారు, మనకు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తూనే ఉంటారు. అటువంటి మహోన్నత వ్యక్తికి నేను చాలా ఘనంగా నివాళులు అర్పిస్తాను. విశేషాలు కానీ ఆయన చేసినటువంటి కృషి కానీ అన్ని కూడా విశ్లేషణగా అర్థమయ్యేలా అందరికీ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన సర్పంచ్గా మా గ్రామంలో పనిచేసినప్పుడు ఆ బూత్లో మెంబర్గా నేను కూడా ఆయన యొక్క పనిచేశాను. తర్వాత ఆధ్యాత్మికంగా మా గ్రామంలోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆధ్యాత్మికంగా అటువంటి వ్యక్తి అనేది వాళ్ళు మాత్రం నా దృష్టిలో ఇంకెవరు కనిపించాలి. ఇవాళ వరకు చాలా ఆధ్యాత్మికంగా మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించినటువంటి వ్యక్తి. శివాలయ నిర్మాణం కూడా బాగా బరువు బాధ్యతలతో చేసి కూడా నిర్మించారు. అలాగే అటువంటి వ్యక్తి మా గ్రామానికే కాదు ఇంచుమించుగా ఈ చుట్టుపక్కల బాబురావు అన్నట్టు ఈ గ్రామాలంటే కూడా ఆదర్శంగా ఉండేటటువంటి మహా వ్యక్తి మరణించడం అనేది ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చింతిస్తూ, కానీ ఆయన అందరి మనసులోనూ కూడా ఉంటారు అనేటటువంటిది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. అలాగే ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని